ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భవాతీతం త్రిగుణరహితం సద్గురం తం నమామి. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళ అసంగానందయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఈ బ్రహ్మానంద ఆశ్రమ వ్యవస్థాపకులు బ్రాహ్మీలీన సద్గురు మహర్షి చిదానందపురి మహారాజు వారిని మున్ముందుగా ధ్యానించుకుంటూ పూజించుకుంటూ అర్చించుకుంటూ స్వామివారి యొక్క 17వ పుణ్యారాధన మహోత్సవాన్ని ద్విగుణీకృతంగా సానానందంగా సాగిస్తూ మనందరినీ కూడా ఈ వేదిక వద్దకి ఆహ్వానించి మీరు జన్మని చరితార్థం చేసుకోండి, స్వామివారి యొక్క ఆశయాలు మీ హృదయం నుండా నింపుకోండి, సన్మార్గంలో ప్రయాణం చేయండి, సత్పురుషులు కండి అంటూ లోకాన్ని సమాజాన్ని దివ్యమైన భవ్యమైన సవ్యమైన మార్గంలో నడిపిస్తూ ఉండేటువంటి పూజ్యపాదులు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు శ్రీ 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 ఆత్మానందపురి మహారాజు వారికి సభాధ్యక్షులు కూడాను, అట్లానే ఇంతవరకు కూడా మీ అందరిని ఉత్తేజపరిచి చక్కనైనటువంటి దివ్యమైనటువంటి అందరికీ అర్థమయ్యే విధంగా సంభాషణ చేసినటువంటి పూజ్యపాదులు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు శ్రీ హరితీర్థ స్వామీజీ వారికి మా పక్కన వేంచేసి ఉన్న ఇంతవరకు కూడా దివ్యంగా ఆనందదాయకంగా అనేక ఉపమేయాలతో దృష్టాంత దార్ష్టాంతాలతో అందరికీ అర్థమయ్యే రీతిలో ఆ సంభాషణ ఆ ద్విగుణీకృతమైన భావంతో మనల్ని ఉత్తేజపరిచిన పూజ్యపాదులు అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులు పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ యాజ్ఞవల్క రాజాశ్రమాధిపతులు ఈ మధ్యనే ఢిల్లీలో గౌరవ డాక్టరేట్ అందుకున్న శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామివారి దివ్య చరణారవిందాలకి భక్తులకి అందరికీ హృదయపురస్సరమైనటువంటి నమస్కారాలు చేసుకుంటూ ముందుగా నామం చెబుతాను, అనండి. ఓం జయ జయ గురుదేవా, ఓం జయ జయ గురుదేవా, ఓం జయ జయ గురుదేవా, స్వామి చిదానంద గురుదేవా, లోపల నీవే వెలుపల నీవే అంటే మా లోపల నీవే వెలుపల నీవే అంతయు నీవేలే జగమంతయు నీవేలే. ఏమండి, వేదాంతాన్ని మీరు పట్టుకుంటే వీరులో సూర్యులో వాడెవడైనా సరే. వివేకానంద స్వామి ఏం చెప్పాడు? మీరు వదలవలసింది దేహ భావన, పొందవలసింది ఆత్మని మీరు పొందక్కర్లా, అది మీరే. ఏది పొందాలో అది మీరే, అది నిత్య శుద్ధమై నిత్య ప్రాప్తమై ఉంది కనుక వదిలించుకో, తగిలించుకోకో. మానవ జన్మ తగిలించుకోవటానికి అలా తుడుచుకోవటానికి వచ్చింది, పెంచుకోవటానికి కాదురా. ఏం తుడుచుకోవాలా? నా సబ్జెక్ట్ ఏమిటి? మన కర్మలు మనకి సిద్ధిని కలిగిస్తాయా? కలిగిస్తాయి.
కలిగిస్తాయి. ఎలా కలిగిస్తాయి? కర్మ బంధాన్ని కలిగిస్తాయి, మోక్షాన్ని కలిగిస్తాయి. దుమ్ము ఉంది, ఇనుము ఉంది. ఇనుము అగ్నితో స్నేహం చేస్తే ఏమవుద్ది? ప్రకాశవంతం అవుద్ది. ఇనుము అగ్నితో స్నేహం చేస్తే, అగ్నితో సంబంధించుకుని ఉంటే, అగ్నితో కలిసి ఉంటే ప్రకాశం. దుమ్ము, అది దుమ్ముతో కలిస్తే, మట్టితో కలిస్తే తుప్పు పెట్టిపోద్ది. కనుక దుమ్ము ఉంది, నీటితో ప్రయాణం చేస్తే కిందకి ఎడుతుంది, గాలితో స్నేహం చేస్తే పతనానికి కానీ పావనానికి కానీ కారణం ఏమిటి? నీ సంబంధం, నీ స్నేహం, నువ్వు చేసే పని. ఇది గమనించుకోండి. మీరు మార్చుకోవాల్సింది దేశాంతరము, కాలాంతరము, భాషాంతరము, వేషాంతరం కాదు, భావాంతరం. దట్స్ ఆల్. ఒక విషయం చెప్తా. మన ఆత్మానంద స్వామి ఎంత గొప్పవారండి. వారు మమ్మల్ని ఎందుకు పిలిచారండి? వారు చెప్పలేరా? వారు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు. వారిని చూస్తున్నానే వచ్చినప్పటి నుంచి. వారు సుఖమహర్షి అండి. వారిలో ఎక్కడ ఏ విధమైనటువంటి అహంవృత్తి లేదు. మాతో ఫోన్లో చక్కగా సంభాషణ చేసేవారు. అంత దూరానికి మేము రావాలా వారికి తెలియదా? కానీ 10 మంది చేత చెప్పించాలి. వీళ్ళకి నమ్మకం కలుగుతుంది. నేను చెప్పిందే వారు చెప్పారు, వారు చెప్పిందే వీరు చెప్పారు. ఎన్ని ఉపనిషత్తులు చదివినా, ఎన్ని ఇతిహాసాలు చేసినా ఒకటే. ఏకం సత్యవైపున బహుళా వదంతి. ఉన్నది ఒకటే, ఇన్ని రూపాల్లో భాషిస్తుంది, కనిపిస్తుంది. ఒకే వస్తువా? బాణ, కడవ, కొండ, మూకిడ, పిడత, గోడ ఉన్నాయా? చెప్పరేంటి? నోళ్ళు లేవా? లేవు. ఉన్నది మట్టి. వాచారం మనం వికారో నామధేయం, వాచారం మనం వికారో నామధేయం, మృతికేవ సత్యం. ఆ సత్యం నువ్వు. ఇంతవరకు మా స్వామి చెప్పాడు, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చేత్మని. అందరిలో తనను చూసుకోవాలి, తనలా అందరినీ చూసుకోవాలి. ఇది వేదాంతం. అటువంటి తత్వాన్ని పొందాలంటే మనం సత్కర్మలు చేయాలి. సత్కర్మ అంటే ఏమిటి? సత్ అంటే పరమాత్మ. నువ్వు చేసే ప్రతి పని, పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జగ్నన్, నస్నన్, గచ్చన్, ప్రలపన్, విసృజన్, నున్మిషన్, నిమిషన్నపి ఇంద్రియాని ఇంద్రియాదేశు వర్తంత ఇది ధారయన్. ఒక్క విషయం చెప్తా మీకు, మీరు బాగా వింటున్నారండి. మీరు ఎంత పుణ్యాత్ములండి. ఏకనాథ స్వామి సత్కర్మ అంటే ఏమిటో చెబుతా. సత్కర్మ అంటే ఓ టన్ను పువ్వులు తెచ్చేసి, ఓ ఫోటో పెట్టేసి, దీపం పెట్టేసి, ధూపం పెట్టేసి, టెంకాయలు కొట్టేస్తే ఇదే అవ్వచ్చు. కానీ ఎత్తకరోషి యదస్నాసి అజ్జోషే దదాసి తపస్సి. నువ్వు ఏం తింటావో, ఏం వింటావో, ఏమంటావో, ఏం చూస్తావో, ఏం చేస్తావో, ఏ తపస్సు చేస్తావో, ఏ దానం చేస్తావో అదంతా నాకి. ఏకనాథ స్వామి బ్రాహ్మణోత్తముడైన, ఒక శివాలయంలో అర్చకుడైన, సత్కర్మలు చేశాడు, వేదాలు చదివాడు, యజ్ఞాలు చేశాడు, యాగాలు చేశాడు, అర్చనలు చేశాడు, ఆరాధన చేశాడు. పుణ్యం వల్ల, పుణ్య కార్యాల వల్ల అంతఃకరణ శుద్ధమైంది. ఇది దట్స్ ఆల్. నువ్వు పరమాత్మను పొందాలంటే ముఖం చూసుకోవాలంటే ఎక్కడ చూసుకుంటావు? రమణ భగవాన్ ఒక విషయం చెప్పాడు. ఈ వయ్య అంటే కన్ను, కన్ను అంటే ముఖం. ముఖం ఎక్కడ చూసుకుంటావు? గోడలోనా, ముగ్గులోనా, ముంతలోనా, అద్దంలో? అద్దంలోనే ఎందుకు చూసుకుంటావు? శుద్ధమైంది కనుక. పరిష్కరింపబడిన మట్టి అద్దం. అద్దంలోనే ముఖం ఎందుకు చూసుకుంటామంటే అద్దము పరిష్కరించబడిన మట్టి. ఆ అద్దము వెనకాల ఒక ఎలిమెంట్ ఉంటుంది పూయబడి, అది చూసుకుంటే ఈ అంతఃకరణ వృత్తి ఈ నేత్రద్వయం ద్వారా బయటకు వచ్చి తిరిగి
పోవటానికి అవకాశం లేక రీబ్యాక్ అవుతుంది. అప్పుడు నీ ముఖం నీకు కనిపిస్తుంది. ఐ సింగిల్ లెటర్. ఈవై అంటే కన్ను, కన్ను అంటే ముఖము. ఐ క్యాపిటల్ లెటర్. ఐ అంటే నేను. ఈ నేను ఎక్కడ చూసుకోవాలి? వైకుంఠంలోనా, కైలాసంలోనా, కాశీలోనా, పెద్ద తిరుపతిలోనా? పెద్ద తిరుపతిలో గుండు కొట్టిస్తారు. ఇక్కడికి ఎందుకు వచ్చేవరా, నేను నీలోనే ఉంటే అని తెలుసా? ఐ అంటే నేను. ఈ నేను ఎక్కడ చూసుకోవాలంటే ఎస్, యూ వెరీ గుడ్. ఏమండి, ఆవులో పాలు ఎక్కడ ఉన్నాయండి? ఆవులో మిస్టర్, ఆవులో పాలు ఎక్కడ ఉంటాయండి? గట్టిగా చెప్పా. పొదుగులో కాదు, శరీరం అంతటా ఉంటాయి. మీకు దివ్యోపదేశం ఇవాళ ఆత్మానందపురి స్వామి వారి ద్వారా. ఆవులో పాలు నెత్తురు పర్యంతం ఉంటాయి, కానీ పాలను అంతటా పొందలేం. సత్కర్మ ఎందుకు చేయాలి అనే దానికి చెబుతున్నా. ఆవులో పాలు శరీరం అంతటా ఉన్న పాలకి ఉపలబ్ధి స్థానం పొదుగు మాత్రమే. పొదుగులో మాత్రమే పాలను పొందాల. అలానే భగవంతుడు ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన దక్కేన పుంజిత మాగ్రత కస్య సిద్ధనం. భగవంతుడు లేని కాని వస్తువు లేదురా. ఆయన సర్వాంతర్యామి, అన్ని కాలాల్లో, అన్ని దేశాల్లో, అందరిలో అఖండంగా ఉన్నాడు, అభేదంగా. కానీ ఆయన పొందాలి అంటే, దర్శించాలి అంటే హృదయం. హృదయ చేర్జున తిష్టతి సర్వస్య చాహం హృది సన్నివిష్ట యస సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే ఉపనిషత్. హృదయస్థానం భగవంతుణ్ణి పొందటానికి, భగవంతుడికి ఉపలబ్ధి స్థానం హృదయం. కానీ హృదయం శుద్ధంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. హృదయం శుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? కర్మాణి చిత్తశుద్ధి అర్థం. నువ్వు చేసేటువంటి కర్మలు నిష్కామంగా ఉన్నప్పుడు ఆ హృదయంలో మలినం ఉండదన్నమాట. కామమే మలినం. మీకు చెప్పానుగా ఇందాక, ఏకనాథ స్వామి ఆయన కొంతమంది శిష్యగణాన్ని వెంబడించుకుని వెంట పెట్టుకుని కాశీ వెళ్ళి గంగా స్నానం చేసి అక్కడ అన్నీ పూర్తి చేసుకుని గంగలో స్నానం చేసి ఆ గంగా జలంతో శివునికి అభిషేకం చేసి కొన్ని పాత్రలతో గంగా జలాన్ని కావడిలో కుండలో ఎత్తుకుని కావడిలో పెట్టుకుని మోసుకుంటూ పోతున్నారు. శిష్యగణం వెనకాల వస్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళేటప్పటికి ఒక ఎడారి ప్రాంతంలో పోతుంటే ఒక గాడిద దప్పికతో విలవిలా విలిపిస్తూ ఆ కావడి కొండల్లో ఉన్న జలం వైపు చూస్తుంది. స్వామి, నేను దప్పికతో విలిపిస్తున్నాను. ఈ సమయంలో, ఈ క్షణంలో నాకు ఆ జలాన్ని ఇస్తే నాకు ప్రాణదానం చేసిన ప్రాణదాతవు అవుతావు, ప్రాణపతివు అవుతావయ్యా అని దీనంగా చూపులతో చెబుతుంది. పుణ్యాత్ముడు కదండి, పుణ్యకార్యాలు చేశాడు కదండి. సర్వభూత హితే రతాః, సర్వభూతములందు హితుడై ఉంటాడు అని చెప్పాడు భగవద్గీతలో. నిర్వైర సర్వభూతేషు సంనియమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ అని భగవద్గీతలో చెప్పిన విధంగా కావిడి దింపాడండి కిందకి. కానీ కింద మోపకూడదు, నేల మీద మోపకూడదు. రామేశ్వరం వెళ్ళి రామేశ్వరంలో ఉన్న స్వామివారికి అభిషేకం చేయటం అనేటువంటిది ఒక నానుడి, ఒక సాంప్రదాయం. కానీ కావిడి దింపేశాడు ఆయన. దింపేస్తే అందరూ అంటున్నారు, స్వామి కింద మోపకూడదు, ఇది మనకి ఒక ఆశయము, ఇది ఒక నియమము, ఇది ఒక వ్రతము, మనం రామేశ్వరం వెళ్ళి రామేశ్వరంలో ఉన్న స్వామివారికి అభిషేకం చెయ్యాలి అంటే స్వామి ఏమన్నాడో తెలుసండి? ఒరే, ఆ గార్ధవ రూపంలో ఉన్నవాడు పరమేశ్వరుడే. ఒక నిర్జీవమైన ఒక ప్రతిమకి అర్చన చేసే అభిషేకం చేసేదానికంటే కూడా ఒక సజీవమూర్తి మమై వంశో జీవలోకే జీవభూత సనాతన అని
ఒక పాత్రలో ఉన్న నీరు పోస్తే గడగడ 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 తాగేసిందండి. ఇంకొక పాత్రలో ఉన్న జలాన్ని చక్కగా అభిషేకం చేయించాడు. ఇది ఎలా వచ్చింది? సత్కర్మలు చేయటం వల్ల. అందరిలోనూ పరమాత్మను చూడాలా అంటే ఉపనిషత్ మాతే కుర్వన్నేవేహ కర్మాణి. నీకు సర్వవ్యాపకమైన చైతన్యం ఒక్కటే, ఆ ఒక్కటికే ఇవన్నీ 10 రూపాయలు ఉన్న వస్తువు ఒక్కటే, బంగారం ఒక్కటే, ఆభరణాలనేకం, మట్టి ఒక్కటే, కుండలనేకం, ఆవులనేకం, పాలొకటే, గవామనేక వర్ణానాం క్షీరస్యాప్యేక వర్ణతః. Stars are many, sky is one, bodies are many, self is one, nations are many, world is one, beings are many, breath is one. ఇది ఎలా వచ్చింది అంటే సత్కర్మ వల్ల. అదే భగవద్గీతలో మొదటి 6 అధ్యాయములు కర్మయోగము. నిష్కామ, ఇవాళ ఎన్ని అధ్యాయాలు చదివారండి? 6 అధ్యాయాలు. నిష్కామ కర్మ షట్కము. కనుక మనం చేసే కర్మలు ఏవైతే ఉన్నావో, నిష్కామం అంటే ప్రయోజనాన్ని ఆశించకుండా చేయటం కాదు. ప్రయోజనం వచ్చినా రాకపోయినా, వస్తే పొంగిపోవటం లేదు, రాకపోతే కుంగిపోవటం లేదు. కొంగు లేకుండా పొంగు లేకుండా కుంగు లేకుండా సంతుష్ట సతతం. అది విఫలమైన సఫలమైన మనస్సుని సమంగా ఉంచుకోవటం సమత్వం యోగ ఉచ్యతే. మా స్వామి చెప్పాడు ఇందాక, యోగ కర్మసు కౌశలం. కర్మలో ఉన్న సూక్ష్మ బుద్ధి ఏమిటి అంటే, ఒక ఆయన వానప్రస్థాశ్రమం స్వీకరించాడు. కుటుంబాన్ని వదిలేసి దూరంగా పోయి ఒక కుటీరం వేసుకుని అందులో జపము, ధ్యానము, వేదాధ్యయనము, అర్చన, ఆరాధన చేసుకుంటున్నాడు. ఆయనకు ఒక కొడుకున్నాడు. ఆయన బంగారం వ్యాపారం చేస్తున్నాడు వాడల మీద విదేశాల్లో. ఒక వార్తాహరుడు వచ్చి, ఏమండి మీ అబ్బాయి వ్యాపారం చేస్తున్నాడు, అమెరికా నుంచి బంగారం తెస్తూ వాడలో బంగారంతో పాటు ఆయన కూడా మునిగిపోయి జలపాలైపోయాడు, గంగాపాలైపోయాడు. ఆయన కళ్ళు మూసుకున్నాడండి. కళ్ళు మూసుకుని ఒక్కసారి మళ్ళీ తెరిచి భగవద్ అనుగ్రహం అన్నాడు. ఏమిటి? వాడ బంగారము కొడుకు నీళ్ళపాలైపోతే భగవద్ అనుగ్రహమా అని అనుకున్నాడు వార్త చెప్పినవాడు. మరలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక వార్తాహరుడు వచ్చి, ఏమండి మునిగినటువంటి వాడు మీది కాదు, ఆ అబ్బాయి మీ వాడు కాదు, అదేదో ఐరోపా వాళ్ళదట, మీ అబ్బాయి వ్యాపారం చక్కగా సాగుతుంది, నిక్షేపంలా ఉంది అని రెండో వార్త వస్తే ఆయన కళ్ళు మూసుకుని కాసేపు చూసి భగవద్ అనుగ్రహం అన్నాడు. ఇదేమిటి? వాడ మునిగిపోతే భగవద్ అనుగ్రహం. అనుకూలమైన వార్త వచ్చి వ్యాపారం బాగా సాగుతుంటే భగవద్ అనుగ్రహం. ఏమిటి అనుగ్రహం అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, నాకు ప్రతికూలమైన వార్త వచ్చినా నేను విన్నా నా మనస్సు దిగబడిపోలా, కూలిపోలా, తూలిపోలా. అనుకూలమైన వార్త అందించినా పొంగిపోలా, కుంగు లేదు, పొంగు లేదు. ఎలా ఉంది? నిశ్చలంగా ఉంది. నిశ్చల మాట వచ్చిందే. చిత్తే చలస సంసారే. ఎవరి మనసు చెలిస్తుందో ప్రకృతిపరమైనటువంటి విషయాల వల్ల, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదుల వల్ల ఎవరి మనసు అతుక్కుపోతుందో ఈ ప్రపంచములో ఆయా విషయాలకి, వాడు సంసారి. శబ్దాదిభి పంచభిరేవ పంచపంచత్వ మాపు స్వగ్నై నిబద్ధ కురంగ మాతంగ పతంగ మీన భృంగ నరహ పంచభి అచింతక్యం. అంచేతే భగవద్గీతలో ఏం చెప్పాడు? అసక్తి అనవిశ్వంగ పుత్రదార గృహాదిషు అనేటువంటి విషయాన్ని చెబుతూ మీరు పనులు చేయండి. ఏ పని చేసినా భగవద్భావంతో చేస్తే ఆ కర్మ ఉద్ధారకం అవుతుంది. నువ్వేం చేస్తావో భోజనం చేయి. భోజనం చేసేటప్పుడు బ్రహ్మార్పణం బ్రహ్మవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణావతం బ్రహ్మైవతేన. అది ఎవరికి ఎడుతుంది? నువ్వు ఒక ఉత్తరం రాసావు అనుకో, ఆ ఉత్తరం ఎవరికి ఎడుతుంది? ఏ అడ్రస్ రాస్తే వాళ్ళకి ఎలా చేరుతుందో, నువ్వు భోజనం చేసేటప్పుడు ఏ భావంతో చేస్తావో అది వాళ్ళకి ఎడుతుంది.
అంచేతే సాధువుల్ని సన్యాసుల్ని పిలిచి భోజనాలు పెట్టి దండలేసి దండాలు పెట్టి దక్షిణలు పెట్టి బట్టలు పెడతారు. కారణం ఏమిటంటే వాళ్ళు బ్రహ్మభావంతో ఉంటారు. అది బ్రహ్మానికి ఎడుతుంది, దేవునికి ఎడుతుంది. ఒక రాజుగారు అన్న సమారాధన చేయాలనుకున్నాడు. చాటించాడు దేశం అంతా, అందరూ రండి, రేపు మధ్యాహ్నం 12 గంటలకి అన్న సమారాధన జరుగుతుంది. ఆబాలగోపాలం అన్ని వర్ణాల వారు, అన్ని జాతుల వారు, అన్ని వయసుల వారు, అన్ని మతాల వారు రావచ్చు, షడ్రసోపేతమైనటువంటి భోజనం పెడుతున్నానని రాజుగారు చాటించాడు. చాటిస్తే అందరూ వచ్చేసారండి. పంక్తులు తీరి కూర్చున్నారు. కొన్ని వేల మంది వచ్చేసారు. అందరికి వడ్డం జరుగుతుంది. అందరికి వడ్డం అయిపోయింది. అందరూ తినటానికి సామర్థ్యం అవుతుంటే రాజుగారు ఒక ప్రకటన చేశాడు. ఎవడైనా ఇస్తర్లో ఉన్న పదార్థాలు ముద్ద తీసుకుని మూతిలో పెట్టుకుంటే తలకాయ తీసేస్తా అన్నాడు. ఎవరు తినటానికి వీళ్ళ, ఎవరైనా తింటే తీసేస్తా తలకాయ. ఏం చేయాలి? అందరూ వేరే మొఖాలు వేసుకుని ఒకరి ముఖం ఒకరు చూస్తున్నారు. ఓ సాధువు గారు ఉన్నాడండి. ఆ సాధువు గారు అన్నాడు పక్కవాడితో, ఒరే నాయనా, రాజుగారు ఏమన్నారు రా అన్నాడు. తింటే తీసేస్తాను తలకాయ అన్నాడు. తింటే అన్నాడు కానీ తినిపిస్తే అనలేదు కదా. ఇదే యోగ కర్మసు కౌశలం. యోగం అంటే తల కిందకి కాళ్ళు పైకి పెట్టడం కాదు రోయ్, మాట్లాడకుండా ఉండటం కాదు, తినకుండా ఉండటం కాదు. ఏం చేయాలి? నీ ఇస్తర్లోది నాకు పెట్టు, నా ఇస్తర్లోది నీ మూతిలో పెడతా, నీ ఇస్తర్లోది నా మూతిలో పెట్టు. ఇప్పుడు ఏం చేశాడంటే వీడేమో వాడికి పెడుతున్నాడు, వాడేమో వీడికి పెడుతున్నాడు. నేను తింటున్నాను అంటే పాపం, తినిపిస్తున్నాను. నేను అంటే పాపం, నువ్వే అంటే పుణ్యం. ఏమండి? మా స్వామి చెప్పాడు, అర్జునుడు ఏం చేశాడండి? యుద్ధం చేశాడు. దక్షుడు ఏం చేశాడండి? ఏం చేశాడు దక్షుడు? యజ్ఞం చేశాడు. యజ్ఞం ఏమైంది? యుద్ధం అయింది. యజ్ఞం చేశాడు, ఋత్వికులు వచ్చారు, చక్కగా కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి యజ్ఞం చేశాడు. ఏమైపోయింది? యుద్ధం అయిపోయింది. ఎందుకు యుద్ధం అయిపోయింది? ఎందుకు రాద్ధాంతం అయిపోయింది? ఎందుకు రణరంగంగా మారిపోయింది అంటే అహంకారాన్ని ముందు పెట్టుకున్నాడు. అహంకారాన్ని ముందు పెట్టుకుని సర్వనాశనం అయిపోయాడు. అర్జునుడు యుద్ధం చేశాడు. ఎవరిని ముందు పెట్టుకున్నాడు? ఆత్మను ముందు పెట్టుకున్నాడు. పరమాత్మను రథసారథిగా పెట్టుకున్నాడు. దివ్యంగా భవ్యంగా యజ్ఞంగా మారిపోయింది. అలానే ఇవాళ మా ఆత్మానందపురి స్వామి వారు ఈ కార్యక్రమానికి ఎవరిని ముందు పెట్టుకున్నారు? ఎవరిని ముందు పెట్టుకున్నారు? ఓంకారాన్ని ముందు పెట్టుకున్నారు. ఎవరిని మనం అంతా ఏం చేసి ప్రారంభించండి కార్యక్రమం? మా పూజ్యపాదులు హరితీర్థ స్వామి వారు పవిత్రమైనటువంటి కార్యక్రమంతో ఏం ప్రారంభించారండి? దాని నిర్విఘ్న పరిసమాప్తి కామో మంగళమాచార్యత్. వెరీ గుడ్. స్వామివారు ఏ ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు? అయిపోయింది టైం. మరి గీత దాటకూడదు. ఒక గీత గీశారు స్వామివారు 30 నిమిషాలు. ఇంకా మనకి 5 క్లాసులు అంతే కదండి. ఉన్న సమయాల్లో మీరు వినటంలో నేర్పరులు, మా ఊళ్ళో వాళ్ళు తినటంలో నేర్పరులు. చక్కగా తింటారండి. తింటాం. ఒరే కుక్కలు తింటున్నాయిరా, కుక్కలా, పందులా, నక్కలా అన్నీ తింటున్నాయి. వినేది లేదండి వాటి దగ్గర. వినేది ఎవరండి? అర్జునుడు ఏం చేశాడండి? విన్నాడండి. అర్జునుడు ఏం చేశాడు? విన్నాడు. ఖచ్చితంగా శృతం చేస్తా. ఒరే అర్జునుడు విన్నావా? విన్నావా అనలేదండి, ఏకాగ్రతతో విన్నావా. వేదాంతాలు వినటం కాదండి, లో చెవులు కావాలండి. లో చెవులు ఉన్నవాడికి లో చూపు వస్తుందండి. రండి, మీకు ఎన్ని పనులన్నా వదిలేయండి. ఎప్పటికప్పుడు వదిలేయాలి కదా. ఇప్పుడే వదిలేయి. ఎప్పుడైనా వదిలేస్తావు కదా. 1 గంట సమయం ఎంతో. ఇది సత్సంగం అండి. శంకర్ల వారు ఏం చెప్పారో ఇంకా వేదాంతం మా దగ్గర బ్రహ్మాస్త్రాలు ఉన్నాయండి. వదులుతాం రేపటి నుంచి. అవస్థాత్రయం, పంచకోశాలు, మహావాక్యాలు, జహద్ లక్షణం, అజాద్ లక్షణం, భాగత్యాగ లక్షణం, సాంఖ్యం, యోగం, తారకం, అమనస్క. మీరు వినాలి. కానీ మీ పంట, మీ నోముల పంట ఈ వేదిక. ఇవన్నీ శాంపుల్స్. ఇందాక మా స్వామి మాట చెప్పారండి, 10 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తాం. ఈయన ఎవరు అనుకుంటున్నారండి? సింహం.
ఏమి ఆశించడండి. ఎప్పుడు సాధువును కూడా పెట్టుకు తిప్పుతాడు. త్రిమూర్తులం అండి. ఈయన విష్ణుమూర్తి అండి, మహామాయిలోడు. మాయిలోడు అంటే అందరినీ సన్మార్గంలో ప్రవేశించారు. అనేక ఉపమేయాలు. మాయిలోడు అంటే చెప్పనా, ఓ సాధువు గారు బజారంతా పోతున్నాడు. సాధువులు అంటే గమ్ముగా ఉంటారండి. మా అరితెత్తు స్వామివారు చెప్పారు, అడిగితేనే కానీ చెప్పరండి. ఏమంటే అర్జునుడు అండి 47 ఏడుపులు ఏడ్చాడండి. ప్రథమాధ్యాయంలో 47 ఏడుపులు ఏడ్చాడండి. నోరు మెదపలేదండి కృష్ణుడు. ఎప్పుడు మెదపాడండి? కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మోఢ చేతా యత్రేయస్యా నిచితం బ్రూహే. నేను నీకు శిష్యున్నయ్యా, నువ్వు నాకు గురువువో, నన్ను శాసించు, నాకు బోధించు, నా వెన్ను తట్టి తట్టి లేపమన్నాడండి. అప్పుడు చెప్పాడు. చూసారా, ఓ సాధువు గారు బజారమ్మట పోతున్నాడు. మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం, మాడిపోతుంది, కాళ్ళు కాలిపోతున్నాయి, నెత్తిమే టోపీ లేదు, కాళ్ళకి పాదరక్షలు లేవు, ఒంటి మీద ఒకటే గుడ్డ. ఒక దగ్గరికి వెళ్ళేటప్పటికి పెద్ద మేడ కనిపించిందండి. ఆ మేడలో పెద్ద హాల్ కనిపించిందండి. ఆ హాల్లో ఊపుడు ఉయ్యాల ఉందండి. ఊపుడు ఉయ్యాల అనుకున్నాడు, కాసేపు కూర్చుందామని అనుకున్నాడు. వెళ్ళిపోయి కూర్చున్నాడు. కూర్చుంటే దానికి అదే ఊగుతుంది, వెనక్కి ముందుకి 12:30 అయిందండి. ఈ లోపల ఆ మేడ యజమాని భోజనం చేసి మూత తుడుచుకుంటూ ఎవరరా నువ్వు అన్నాడు. మాట్లాడలేదండి. మాట్లాడవలసిన పని లేదు, మాట్లాడలేదు. నిన్నే ఎవరో నువ్వు అన్నాడు. మాట్లాడు. దాన్ని సత్రం అనుకున్నావా అన్నాడు. అనుకున్నాను అన్నాడు. ఇదేమన్నా సత్రం అనుకున్నావా? ఆ సత్రమే అనుకున్నాను అన్నాడు. ఏంటి బాబు వీడు ఇలా మాట్లాడుతాం? సాధువులకు భయం ఎవరికండి? ఏదైనా పట్టుకుపోవాలనుకున్నాం. మేము ఎవరికి ఏదైనా ఇక్కడ ఆపేక్షించాలనుకున్నప్పుడు స్వామివారిని మేము స్తుతించాలా? మాకు ఏమీ లేదు, ఏం పట్టుకుపోవడానికి రాలేదు. సత్రమే అండి. అప్పుడు సాధువు గారు ఏమన్నారు తెలుసు? సత్రం అంటే ఏమిటి అని అడిగాడండి. సత్రం అంటే ఏమిటి? ఏమిట్రా సత్రం అంటే ఏంటి? వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. పోయేవాళ్ళు పోతుంటే వచ్చేవాళ్ళు వస్తుంటే పోయేవాళ్ళు పోతారు. మరి ఇది సత్రం ఎలా అయిందన్న? నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను చెప్పాను అండి. నువ్వు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నావు ఈ ఇంట్లో అన్నాడు. మా బాబు చచ్చిపోయిన కాడి నుంచి. మీ బాబు చచ్చిపోక ముందు ఎవరు ఉన్నారు? మా తాత. మీ తాతకు ముందు ఎవరు ఉన్నారు? ముత్తాత. మీ ముత్తాతకు ముందు తాత ముత్తాత. నీ తర్వాత ఎవరు? కొడుకు. నీ కొడుకు తర్వాత ఎవరు? ఆ మనవడు ముందు మనవడు. పోయేవాళ్ళు పోయారా, వచ్చేవాళ్ళు వస్తున్నారా? రై జ్ఞానం అంటే ఇదేనండి. జ్ఞానం అంటే ఏదో గుడ్లు వేసుకోవటం కాదు, గుణాలు సద్గుణాలతో ఉండటం జ్ఞానం. యథార్థం తెలుసుకోవటం జ్ఞానం, వాస్తవంలో ఉండటం జ్ఞానం. నువ్వు గృహస్థ అయినా సరే ఏం పర్వాలా, నువ్వే కాషాయం వేసుకోక్కర్లా. వాస్తవం తెలుసుకుని వాస్తవంలో ఉండి అవాస్తవంలో నటించు, అవాస్తవంలో నటించు, వాస్తవంలో జీవించు. మరి పోయేవాళ్ళు పోతున్నారా, వచ్చేవాళ్ళు వస్తున్నారా? నేను కూడా పోతున్నాను. నువ్వే కూర్చుంటే కాళ్ళు పట్టుకుని నాకు జ్ఞానోపదేశం చేసావు స్వామి, నాకు ఉపదేశం ఇయ్యని ఓ మంత్రం తీసుకుని జపం ధ్యానం చేసుకుంటూ జీవన్ముక్తుడయ్యాడండి. అటువంటి జీవన్ముక్త స్థితికి వెళ్ళటానికి, ఎదగటానికి సత్కర్మలు మనకు ఉపకరిస్తాయి. సత్కర్మలు శంకరాచార్య కర్మాణి చిత్తశుద్ధి అర్థం. కర్మలు, నిష్కామ కర్మలు నీ చిత్తాన్ని శుద్ధం చేస్తాయి. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో భావశుద్ధియే జ్ఞానసిద్ధి. ఇది మన సబ్జెక్ట్ ఇవాళ. ఇది మలయాళ స్వాముల వారు సమాజానికి అందించినటువంటి విశేషము. ఇటువంటి ఈ జ్ఞానక్షేత్రంలో, ఈ తపోక్షేత్రంలో ఇవాళ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆత్మానందపురి స్వామి వారికి నమస్కరించుకుంటూ, శ్రవణం చేసిన వారు మీ అందరికీ ఆరోగ్యాలు ఇచ్చి, ఇలా శ్రవణం చేసే శక్తిని, భక్తిని మీకే కాదండి, మీ కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళాలి. ఆలయానికి వెళ్ళినా, సత్సంగానికి వెళ్ళినా మన ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. ఈ స్వామివారు ఒక సంస్థను పెట్టారండి, భారతీయ ధర్మ పరిషత్ అని. ద్విగుణీకృతంగా దాని గురించే నిరంతరము సమాజ సేవకే వారు అంకితం అయిపోయారు. మీరు కూడా మీ గృహంలో, మీరు ఇల్లు విడిచెళ్ళక్కలా, మీ గృహంలో ఉన్న పిల్లలకి, పాపలకి, మనవలకి ఆధ్యాత్మిక విషయాలు చెప్పండి. స్వామివారిని పిలుచుకోండి. సత్కర్మనిష్ఠులై, సదాచార సంపన్నులై, సద్భక్తులై, పిల్లా పాపలతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లుదురుగాక. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః.
గట్టిగా కొట్టండి కొట్ట. హరి ఓం సత్యం.